అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. మతి చెలించి ఇల్లు విడిచి క్షణమొక గండంగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న అభాగ్యులు వీళ్ళు. గొంతు తడుపుకునేందుకు గుక్కెడి నీరు దొరక్క, ఎంగిలి పడదామంటే పిడికిడు మెతుకులు దొరక్క, ఒంట్లో సత్తువలేక, కంటికి కునుకు లేక, యాచన కూడా తెలియని మనోవైకల్యంతో బతుకీడుస్తున్నారు. కడుపులోని ఆకలి కేకలు పెట్టిస్తుంటే ఏది ఆహారమో ఏది వ్యర్థమో తెలియని అధ్వాన్న స్థితిలో దుర్లభంగా బ్రతుకుతూ ఆదరించే నాథుడు కోసం ఆశగా చూస్తున్నారు. పాపం ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశారో ఈ జన్మలో ఇలా ఘోర కలితో కటిక దరిద్రంతో దగ్గరకెళ్లేందుకే భయపడే విధంగా ఛిద్రమైన జీవితంలో కుట్టుమిట్టాడుతున్నారు. అయ్యో దేవుడా, ఈ దీనులకు ఎంత కష్టం వచ్చిందో. జ్వరం వచ్చినా జబ్బు చేసినా పలకరించే మాటలేక, సాయం చేసే చేయిలేక, ఉన్న చోటనే కూలబడిపోతున్న ఇటువంటి అనాథులకు తోచిన సాయం చేద్దాం. దీనస్థితిలో ఉన్నవారి ఆవేదనను అర్థం చేసుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చి పునర్జన్మనిద్దాము. ఇక్కడ కొలువైన పరమేశ్వరుడు అతీగతీలేని అనాథులను తన వద్దకు రప్పించుకొని, పక్షి తన పిల్లలను రెక్కలతో దాచుకుని కాపాడుకుంటున్నట్లుగా శాశ్వత వసతి భవనం ద్వారా రక్షణగా నిలుస్తున్నాడు. అలా నా అంటూ ఎవరూ లేక పిచ్చిచూపులు చూస్తున్న ఈ అనాథ తల్లిని ఆ శంకరుడే తన వద్దకు రప్పించుకుని రక్షణ కల్పించాడు. రద్దీగా ఉండే రోడ్ల మధ్యలో ప్రపంచాన్ని పట్టించుకోకుండా తనలో తానే మాట్లాడుకుంటున్న ఈ ఉన్మత్తురాలికి ఎంతటి దీనస్థితి వచ్చిందో. కుటుంబ సభ్యులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపవలసిన సమయంలో పాపం ఏం కష్టం కమ్ముకుందో, ఏ దుఃఖం దహించిందో మానసిక వికలాంగురాలిగా మారి ఏకాకిలా భారమైన జీవితాన్ని మోస్తుంది. పిచ్చి చేష్టలతో రోడ్డు మధ్యలో కూర్చున్న ఈమెను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సిబ్బంది గుర్తించి ఈమెను ఆశ్రమ వాహనంలో రక్షణాలయానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా పాపం ఇంతకు ముందు ఎందరి చేతిలో మోసపోయిందో పిచ్చి తల్లి. ఎక్కడికి తీసుకువెళుతున్నారో తెలియక రానంటూ చిన్నపిల్లలా మారం చేసింది. ఆశ్రమ వాహనంలో కూర్చోబెట్టిన తరువాత మనసు కుదిటపడిన ఈ నిర్భాగ్యురాలు ఊహించి ఉండదేమో, ఈ రోజు నుండి తాను శ్రీ సోమనాథేశ్వరుని చెంత సంతోషంగా జీవిస్తానని, తనలాంటి వందలాది మంది అభాగ్యులతో కలిసి ఉంటానని. రక్షణాలయానికి చేరుకున్న తరువాత మాసిన బట్టలతో అట్టలు కట్టిన జుట్టుతో ఉన్న ఈ అభాగ్యురాలికి కడుపు నిండా అన్నం పెట్టిన తరువాత జుట్టు కత్తిరించి శుభ్రమైన బట్టలు ధరింపజేశారు ఆశ్రమ సిబ్బంది. అనంతరం శ్రీ సోమనాథేశ్వర స్వామి దర్శనం చేయించి పరమేశ్వరుని ఆశీస్సులు అందించారు అర్చకులు. తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో ఇలాంటి అనాథులు ఎవరికీ ఏమీ కానివారై ఉన్నారు. ఇటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వరునిగా కొలువై మీ ద్వారా ఆకలి దప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు. నాతో పాటు నలుగురు బాగుండాలని తపించే ఎందరో మానవదేవుళ్ళు ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి వారికి తోచిన సాయం చేసి అభాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నారు. పరమేశ్వరునికి మొక్కుకున్న చేతులతోనే అభాగ్యులకు అన్నదానం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందుతున్నారు. మానవతామూర్తులారా, మనం
నిత్యం ఎంతో ఖర్చు చేస్తుంటాము. అందులోంచే ఎంతో కొంత సాయం అందిస్తే ఒక అనాథ బిడ్డ ఆకలి తీర్చిన వారమవుతాము. ఒక్కసారి ఆలోచించండి. రోడ్ల పక్కనో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరో నిత్యము మనం చూసే అనాథులకు సాయం చేయాలని ఉన్నా సమయాభావం వలన కుదరకపోవచ్చు. మీలాంటి మానవదేవుళ్ళందరి తరపున స్థాపించినదే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి ఇక్కడ అభాగ్యులకు జరుగుతున్న సేవా కార్యక్రమాలను చూసి నమ్మకం కలిగిన తరువాతనే మీకు తోచిన సాయం చేసి వారి ఆశీస్సులతో ఉన్నత స్థితికి చేరుకోండి. నలుగురు మనుషులు ఉన్న ఒక కుటుంబంలో 3 పూటలా సంతృప్తిగా తినడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో 600కు పైగా అభాగ్యులకు మీరందిస్తున్న విరాళాలు, బియ్యము, కాయగూరలు, నిత్యావసరాలు, వంట వస్తువులతో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే శ్రీ సోమనాథేశ్వరుని కృపా కటాక్షాలు సదా మీపై ఉంటాయి కదా. మానసిక వికలాంగులు, వయోభారంతో ఉన్న వృద్ధులు ఇంట్లో ఉంటే వారిని చూసుకోవడం ఎంత కష్టమో కదా. అటువంటిది నా అంటూ ఎవరూ లేని వృద్ధులు, మానసిక వికలాంగులు ఈ పుణ్యస్థలిలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దయాగుణంతో, సేవాభావంతో, మీరందిస్తున్న సహాయ సహకారాల వల్లనే. ఈ నిర్భాగ్యులందరి దీవెనలతో మీరు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు కదా. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మానవదేవుళ్ల అండదండలతో అనాథుల కోసం శాశ్వత వసతి భవనాన్ని కట్టించుకున్న పరమేశ్వరుడు ఇప్పుడు వారి శాశ్వత అన్నదానం కోసం తానే ఇక్కడ ఆలయం కట్టించుకుంటున్నాడు. ఆశ్రమం స్థాపించిన నాటి నుండి ఈ పుణ్యస్థలిలోనే రేకుల షెడ్డులో పూజలందుకుంటున్న శివయ్యకు శాశ్వత నివాసం ఏర్పాటు చేసేందుకు సంకల్పించి ఇటీవలే భూమి పూజతో శివాలయ పనులు ప్రారంభించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఇప్పటికే ఇక్కడ ఉన్న నిర్భాగ్యులతో పాటు మున్ముందు రాబోయే అనాథుల శాశ్వత మనుగడకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేయడమే శివాలయం నిర్మించడంలో ముఖ్యోద్దేశం. భక్తులు సమర్పించే కానుకలను అభాగ్యుల అన్నము, వసతికి వినియోగించడం ద్వారా శివాలయానికి చేసే సాయం తాలూకు ప్రతిఫలం తరతరాల పాటు తోడుండి అన్నింటా విజయాలను అందిస్తుంది కదా. అభాగ్యుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనం వలె దాతలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా 2027 నాటికల్లా శివాలయాన్ని పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు గట్టు శంకర్ గారు. లోకక్షేమం కోసం నిర్మిస్తున్న శివాలయానికి అందరి సహకారాలు ఉండాలి కదా. తరతరాలు నిలిచిపోయేలా అద్భుత రీతిలో నిర్మించబోయే శివమందిరంలో మనమూ భాగమవుదాం. విలువైన సాయం చేసిన దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు 1000 ఏళ్లపాటు శివాలయ చరిత్రలో నిలిచిపోతాయి కదా. గత 13 ఏళ్లుగా అభాగ్యుల చెంతనే కొలువై భక్తుల కోర్కెలను నెరవేర్చుతున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్యాభిషేక సేవలు కనుల పండువగా జరుగుతాయి. ముందుగా మహాదేవునికి జలాభిషేకం భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. జలాభిషేకం నిర్వహించిన అనంతరం ఆదిదేవునికి కుంకుమాభిషేకం నిర్వహిస్తారు అర్చకులు.
ఓం నమఃశివాయ మంత్రాల మధ్య శివుని శిరస్సుపై నుండి కుంకుమ పొడి కిందకు జారుతుంటే ఎరుపు వర్ణ శోభితంగా ఆ ప్రాంతమంతా పునీతమవుతుంటే ఆ సుందర దృశ్యాన్ని వీక్షించిన కనులది ఎంతటి మహద్భాగ్యమో కదా. కుంకుమాభిషేకం అనంతరం హరునికి హారతి సమర్పిస్తారు అర్చకులు. హారతి స్వీకరించిన శివయ్యకు మరోసారి జలాభిషేకం ఘనంగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం శ్రీ సోమనాథేశ్వరుని అలంకరణ అద్భుత రీతిలో సాగుతుంది. శివలింగంపై త్రిశూల, త్రిపుండాల, అరుణవర్ణ తిలక అలంకరణ ఆకట్టుకుంటుంది. సూర్యచంద్రులనే నేత్రాలుగా కలిగిన దేవదేవుని దివ్యమంగళ రూపాన్ని అమర్చిన తీరు భక్తులను అపురూపమైన అనుభూతికి గురిచేస్తుంది. సర్వాంగ సుందరంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరుడిని తెలుపు చామంతి మాలలతో అలంకరించిన విధానం అబ్బురపరుస్తుంది. తేజో వికాసితంగా దర్శనమిస్తున్న విశ్వేశ్వరుని మెడలో రుద్రాక్షమాలను, ముత్యాల హారాన్ని అలంకరిస్తారు అర్చకులు. శోభస్కరంగా, సుందరభరితంగా ప్రకటితమవుతున్న శ్రీ సోమనాథేశ్వరునికి పుష్పార్చన ఘనంగా జరుగుతుంది. పుష్పార్చన అనంతరం స్వామివారికి ఘంటానాదాల మధ్య ధూప సమర్పణ గావిస్తారు. పూజా క్రతువులలో భాగంగా పరమేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. భక్తి ప్రపత్తులతో తయారు చేసిన నైవేద్యాన్ని స్వామివారి ముందు ఉంచి ఆచమనీయం చేస్తారు అర్చకులు. అనంతరం శ్రీ సోమనాథేశ్వర, నీ భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి అభాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. ప్రసార మాధ్యమాలలో వీక్షించే భక్తులారా, మహామహిమాన్వితమైన హారతిని నిర్మలమైన భక్తితో కనులారా అద్దుకొని అలౌకికమైన, అనిర్వచనీయమైన అనుభూతితో శ్రీ సోమనాథేశ్వరుని కృపకు పాత్రులు కండి. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తన మహిమతో ఈ అభాగ్యుల ఆకలి తీర్చి వారు కడుపు నిండా తింటుంటే పార్వతీపతి ఓ తండ్రిలా సంతోషపడుతూ అభాగ్యుల కడుపు నిండిన క్షణంలో నిర్భాగ్యులు అందించే అనంతమైన పుణ్యఫలాలను తన భక్తులకే అందిస్తూ మనోభీష్టాలను నెరవేర్చుతున్నాడు.
అన్నార్తుల ఆకలి తీర్చి అలసిపోయిన ముక్కంటీశుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ సభ్యులందరూ కలిసి స్వయంగా స్వామివారికి అభిషేకం చేసే అవకాశమున్న ఏకైక పుణ్యక్షేత్రమిది. భక్తులారా, మీ గృహాల నుండి తీసుకువచ్చిన జలంతో శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేకం చేసి స్వామి మహిమతో గంగాజలమంత పవిత్రత పొందిన జలాన్ని మీ గృహాలలో చల్లుకొని పావనం చేసుకొని శుభాలను పొందండి. అనాథుల సేవే ఆదిదేవుని సేవ అనే మాటను దైవ నిర్ణయంగా భావిస్తూ భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కలుగజేస్తున్న ఈ పవిత్ర ప్రదేశానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ నిర్భాగ్యులను ఆదరించి ఆత్మ సంతృప్తిని, ఆధ్యాత్మిక తృప్తిని పొందండి. వారి జీవితంలో ముఖ్యమైన రోజులైన పుట్టినరోజు, కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని దేవదేవునికి దండం పెట్టిన చేతులతోనే అభాగ్యులకు అన్నం పెడుతూ అపురూప అనుభూతికి లోనవుతున్నారు. నా పేరు కృష్ణరాజు, మా శ్రీమతి పేరు జయశ్రీ. మేము బాచుపల్లి హైదరాబాద్ నుంచి వచ్చాము. లోగడ ఇదివరకు వచ్చాము. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. కన్స్ట్రక్షన్ అవి జరిగినాయి. ఇటువంటి సేవ చేయడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఈ నిర్వాహకుడికి, ముఖ్యంగా గట్టు శంకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. మేము ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఇట్లా అనాథ ఆశ్రమాలలో చేస్తుంటాము. ఈ సంవత్సరం ఇక్కడికి మా సారు గూగుల్లో చూసి ఇక్కడ ఆశ్రమం ఉన్నదని తెలుసుకున్నారు. ఇక్కడికి మేము వచ్చినాము. ఎందుకంటే చర్చికి వెళ్ళి ఇటు వచ్చినాము. మేము ప్రతి ఇయర్ మాకు దేవుడు ఇట్లా ప్రేరేపణ ఏదో ఒకటి చేయాలని, దాని గురించి ఇక్కడ వీళ్ళందరికీ ఇట్లా భోజనం పెట్టడము మాకెంతో తృప్తిగా మంచిగా ఉంది. ఇలాంటి వాళ్ళు ప్రేమించటం వీళ్ళని మాకెంతో మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా వెంకన్న గారు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు ఇలా ఎక్స్పోజ్ కాలేదు. ఇది వెరీ ఫస్ట్ టైం. సో ఇక్కడ 600 మంది అనాథాశ్రమం ఉందని చెప్పి తెలుసుకున్నామండి. దాని ద్వారా ఇక్కడికి రావడం జరిగింది.
ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తాం, కానీ ఇది ఈ ఇయర్ మొదటి సంవత్సరం ఇలా మేము బయటకు వచ్చి ప్రచురించుకోవడం. అమ్మ నాన్న నతశ్రేణి వారికి ఇంతమందిని చూసి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈరోజు అంకిరెడ్డి వెంకన్న గారు సువర్ణ కుటీర్ సువర్ణ పవిత్ర భూమి ఎస్టేట్స్ ఎండి అయినటువంటి శ్రీ అంకిరెడ్డి వెంకన్న ముదిరాజు గారు, నిర్మలా ముదిరాజు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ముందు కూడా చేసినారు. పూటకి 600 మందికి 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం చేయాలంటే ఎంత కష్టమో తెలియంది కాదు. వేల మంది అనాథులు ఉండేందుకు వీలుగా నిర్మించిన శాశ్వత వసతి భవనంలోకి భవిష్యత్తులో మరింతమంది అభాగ్యులు ఆశ్రయం పొందవచ్చు. ఇది జీవితకాలం కొనసాగే సేవాశ్రమం కనుక నిత్యము వేలాది మంది అభాగ్యులకు వంట చేయడమంటే మాటలు కాదు కదా. సరైన వంటశాల లేక అరాకొరా సౌకర్యాలతో వంట చేస్తుండడంతో సమయానికి ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసేందుకు వీలు కావడం లేదు. దీంతో సేవాశ్రమ ప్రాంగణంలోనే అధునాతన వంటశాల నిర్మించేందుకు గట్టు శంకర్ గారు ఆలోచన చేసి ఇటీవలే భూమి పూజ చేశారు. అభాగ్యులకు వేళకు అన్నం పెట్టేందుకు నిర్మిస్తున్న వంటశాల కోసం ఎటువంటి సాయాన్ని అందించినా శివప్రసాదంగా స్వీకరించి వంటశాల కోసం వినియోగించడం జరుగుతుంది. వంటశాల కోసం మీరు చేసిన సాయం ద్వారా పరోక్షంగా వారికి అన్నదానం చేసిన పుణ్యమే ప్రాప్తిస్తుంది కదా. వంటశాల భవనానికి విరాళాలుగా గాని భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని మీకు తోచిన సాయం చేసి ఆ మహాశివుని మంగళాశీస్సులతో మీ లక్ష్యాలను చేరుకోండి. చివరిగా ఒక మాట. అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకుని కుటిల బుద్ధిని చూపించే వారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.